హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ శైలు బ్లాగ్స్. మార్నింగ్ లేవగానే ఫస్ట్ పూజ చేసేసానండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను ఇంట్లో దీపం ముట్టియాలి. ఒక్కరోజు కూడా ఇంట్లో దీపం ముట్టియకపోతే నాకు అస్సలు నచ్చదండి. దీపం ముట్టిస్తేనే ఇంట్లో మంచిగా పీస్గా అనిపిస్తుంది, పీస్ఫుల్గా ఉంటుంది, బాగా అనిపిస్తుంది. ఒక్కరోజు ఇట్లా మధ్యలో కొన్ని డేస్ మిస్ అయినప్పుడైతే నాకు అస్సలు నచ్చదు. దేవుణ్ణి చూసినప్పుడల్లా ఏదో బాధగా అనిపిస్తుంది, ఈరోజు నేను దీపం ముట్టియలేదు అన్నట్టు నాకు ఆ ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ ఇంట్లో దీపం ముట్టించినాకనే నాకు మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి. మీకు కూడా అలానే ఉంటుందా? సేమ్ నా లెక్కనే. ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసి పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేసామండి. నేను ఆషాఢం మొత్తం అనుకున్నాను పెద్దమ్మ గుడికి వెళ్ళాలి. కానీ అంటారు కదా, దేవుడు పిలిపించుకున్నప్పుడే మనం వెళ్తాం, మనం వెళ్ళాలనుకుంటే అస్సలు వెళ్ళలేమని. కొన్నిసార్లు అయితే మేము రెడీ అయినాక మా ప్లాన్ క్యాన్సిల్ అయింది తెలుసా. నిజంగా మస్తు బాధ అనిపించు, ఏంది అమ్మవారి దర్శనం నాకు కావట్లేదు, అమ్మవారిని చూడడానికి నాకు అదృష్టం లేదన్నట్టు మస్తు బాధ అనిపించింది. కానీ నాకేం తెలుసు అమ్మవారు నా కోసం ఇంత మంచి డే రాసి పెట్టిందని. శ్రావణంలో ఫస్ట్ ఫ్రైడే అంటే ఫస్ట్ శ్రావణ శుక్రవారం నాడే తల్లి నాకు దర్శనం ఇచ్చిందండి. ఆ రోజే నన్ను పిలిపించుకుంది, నేను వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్న. ఫస్ట్ ఫ్రైడే నాడే అమ్మవారిని చూసినాక చాలా బాగా అనిపించింది. దేవుని దర్శనం చేసేసుకున్నామండి. నిజంగా పెద్దమ్మ గుడికి వెళ్ళాలి అంటే నేను హైదరాబాద్ వచ్చిన కాడికి వెళ్ళి పెద్దమ్మ గుడికి చాలాసార్లు వెళ్ళాను. నిజంగా పెద్దమ్మ గుడికి ఎన్నిసార్లు వెళ్ళినా మనసు చాలా తృప్తిగా అనిపిస్తుందండి. సో అక్కడికి వెళ్ళినాక కొబ్బరికాయ కొట్టాం. ప్రతిసారి అస్సలు కొబ్బరికాయ ఫాస్ట్గా అత్తను పలగదండి, మస్తు టైం తీసుకుంటుంది. కానీ ఈరోజు ఫాస్ట్గా ఒక్కటే దెబ్బకు వలిగింది. అంటే నా కోరిక నెరవేరుతుందో ఏమో చూడాలి, ఇక దేవుడు చూస్తాడు. అని ఇంకొకటి ఏంటంటే టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా మా బావ నాకు కంపల్సరీ పూలు కొనిస్తాడు. నిజంగా నాకు మా బావలో నచ్చేది ఒకటి ఏంటిది అని అంటే, టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా నాకైతే కంపల్సరీ పువ్వులు అయితే కొనుకొస్తాడు. నాకు నిజంగా చాలా బాగా నచ్చుతుంది. అండ్ మళ్ళీ అంటారు కదా, టెంపుల్కి వెళ్ళినప్పుడు ముత్తైదుగా మంచిగా పువ్వులు, గాజు, బొట్టు నిండుగా వెళ్ళాలి అని అంటారు కదా. అదే మా బావకి ఇష్టం అండి. అందుకని ఎప్పుడు నాకు కంపల్సరీ పువ్వులు తీసుకొస్తాడు. సో దేవుని దగ్గరికి వెళ్ళి నా కోరిక కోరుకున్నాం. ఇక చూద్దాం మా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో వెయిట్ చేస్తున్నా. అన్నీ దేవుని మీదనే భారం వేసేసిన, తల్లి చూసుకుంటుందని. మీరు కూడా అలానే అనుకుంటారా, ఏది ఉన్నా దేవుడే చూసుకుంటాడని? నేను కూడా అంతే. నేను నిజంగా కర్మని నమ్ముతానండి. మనల్ని ఒక్కరు చెడు చేయాలని అనుకుంటే ఆ దేవుడు చూసి కన్ఫామ్గా వాళ్ళకు కూడా రిటర్న్ అది ఇస్తాడు. మనం వాళ్ళని రిటర్న్ అనడం అవసరం లేదు. ఆ దేవుడే చూసి వాళ్ళు చేసిన పాపాలకు ఆ దేవుడే వాళ్ళకి అనుసరిస్తాడు. సో కర్మ మీద వెయిట్ చేయండి. అంటే ఇంకొకటి ఏంటిదంటే, ఇక్కడ చాలామంది కాయిన్స్ పెడతారండి. కాయిన్స్ పెట్టి ఆ కాయిన్ నిలబడితే వాళ్ళ కోరిక నెరవేరుతుంది, కాయిన్స్ నిలబడకపోతే నెరవేరదు అని అంటారు. కానీ నేను అలాంటిది అస్సలు నమ్మను అని అంటే అలా కాదు. నాది ఏంటనంటే, మనకి ఏమైనా బాధ ఉంటే మనం దేవుని ముంగడ కూర్చొని దేవునితో మన బాధ షేర్ చేసుకొని, తల్లి నాకు ఇది ఉంది నువ్వే చూసుకోవాలని దేవుని మీద భారం వేసేస్తే ఆ కాయిన్స్ నిలబడకపోయినా దేవుడు మన బాధ విని దేవుని ముంగడ మన బాధ చెప్పుకుంటే అది కన్ఫామ్గా నెరవేరుతుందని నేను ఒక్కటి నమ్ముతాను. అందుకే నేను ఎక్కువ శాతం టెంపుల్కి వెళ్ళినప్పుడు దేవుని ముంగట ప్రశాంతంగా ఒక 5 minutes కూర్చొని నా బాధని తల్లి, తండ్రి అందరు ఇట్లా దేవుళ్ళతో నేను షేర్ చేసుకొని ఏదో ఒక రోజు, ఇప్పుడు నా కోరిక నెరవేర్తలేదు కానీ ఏదో ఒక రోజు కన్ఫామ్గా నెరవేరుతుందని ఒక ఆశ అండి. అంతే. థ్యాంక్ యూ.